దూరం ఎప్పుడూ మనుషులను దూరం చేయలేదు. మౌనం పక్కపక్కన ఉన్న వాళ్ళను కూడా దూరం చేయగలదు. ఈ రెండు సందర్భాలలో మౌనంగా ఉంటే సరిపోతుంది. మన మాటల్లో భావాలను ఎదురువారు తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు, మనం మాట్లాడకపోయినా ఎదుటివారు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు. విశ్వాసం అనేది చిన్న పదమే. చదవడానికి క్షణకాలం పట్టొచ్చు, అర్థం చేసుకోవడానికి రోజు పట్టొచ్చు, కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది. మనల్ని తన భుజాలపై మోస్తూ ఈ లోకాన్ని మొదటగా చూపించిన వ్యక్తి నాన్నే. చీటికి మాటికి అలిగేది ప్రేమను పంచుతారనే చిన్న ఆశతోనే. ఏ రోజు ఆశ ఆవిరైపోతుందో అప్పటి నుంచి గొడవలుండవు, నిశ్శబ్దం, నిరాశ తప్ప. మన జీవితంలో చేసే అతిపెద్ద పొరపాటు మనల్ని లెక్క చేయని వాళ్ళను లెక్కలేనంతగా ఇష్టపడటం. ఎవరినైనా ప్రశంసించినప్పుడు పర్వాలేదు, కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే విమర్శ రుణం వంటిది. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ నిస్వార్థమైనది. ఏమీ ఆశించకుండానే ఎంతటి త్యాగానికైనా ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. మనం ఎంత సంపాదించినా జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే మన మానసిక స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. నీ జేబులో డబ్బు లేదన్న సంగతి నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎండలో తోడుగా ఉండే నీడ కూడా ఆలోచనలో పడే రోజులు ఇవి. ఇదంతా కూడా మనం వెయిట్ న్యూస్ నుంచి తీసుకున్నాం.